అభినందనలు. మీరు ప్రధానమంత్రి సుభద్ర గారు అయ్యారు మైకి లైక్ చేతిలో పట్టుకున్నారు. వీళ్ళ నిడుగు మన సోదర్ సాబ్ శ్రీరామ్ సోదర్ సాబ్ చూడండి అన్న, చూడు బాబాయ్, ఇక్కడ చూడండి ఫోటో ఎట్లా వస్తుంది. మీరు కొంచెము ఇటు చూడండి, ఇటు చూడండి, అట్లనే అట్లా పట్టుకొని నిలబడి చూడు, అట్లా పట్టుకొని ఫోటో ఓకే. వెంకట బాబాయ్ కొంచెం ముందుకు రాను అనిపిస్తలేదు, కొంచెం ముందుకు రా, నువ్వు దాని ముందుకు జరుగు. అది ఓకే ఓకే అట్లా పిలవాలే కదా వాటి లేకుండా తల్లిదండ్రులు లేకుండా లేనే లేరు ఆయన లేనేలేడు ఇక్కడ, ఆయన బాగా ఎక్కువ లేడట కానీ ఇక సిల్లు సిల్లు నువ్వు పక్కకు రా. అరే కూర్చొని ఆయన నరసింహ బలిసింది ఇటు తిరగండి, మీరు చెప్పాలన్న. ఓకే రెడీ సార్. ఉంటాయి, దారుల దగ్గర ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ గ్రామంని పరిశుభ్రంగా చక్కగా అందరికీ ఏవైతే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏవైతే ఉంటాయో లబ్ధిదారులు సరిగ్గా చేరేటట్టుగా, గ్రామంలో ఏడుపులు పెడబొబ్బలు ఎక్కడ లేకుండా, గ్రామంలో ఒక్కరికి ఇబ్బంది అయినా, ఇప్పుడు మన యొక్క ఈ శరీరంలో చిన్న చిటికనేలకు ఇబ్బంది అయినా మనకు మంచిగా ఉన్నప్పుడు ఏమనిపించేది, కానీ చిన్న చిటికనేలు చిన్న దెబ్బ తాకినా కూడా బాడీ మొత్తం సఫర్ అవుతూనే ఉంటుంది. అట్లే మన దగ్గర ఉన్న ఒక ఇంట్లో ఒక మహిళకి ఇబ్బంది అయినా, ఒక వృద్ధురాలకి ఇబ్బంది అయినా, ఒక పిల్లాడికి ఇబ్బంది అయినా, ఎవరికి ఇబ్బంది అయినా అది మన గ్రామంలోని కుటుంబంలో మన ఒకరికి ఇబ్బంది అని చెప్పేసి అందరం ఏకం కావాలి. గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే అందరం కలిసి ఆ కష్టాన్ని, ఆ కష్టపడుతున్న వ్యక్తిని ఆదుకునేటట్టుగా, నష్టపోయిన వ్యక్తికి సాయం చేసేటట్టుగా, సంబరాలు చేసుకున్నా కూడా అందరం కలిసి అందరి సంబరాలు లెక్క మనకు బంధువులు, మన పిల్లలు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా భవిష్యత్తు ఏదైనా జీవితంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. అందరూ మన కుటుంబం అనుకున్నప్పుడు ఉండదు. వాస్తవానికి కుటుంబం అంటే ఇరిగింటి పొరుగింటి వారే. ఎందుకంటే మన కొడుకులు బిడ్డలు ఎప్పుడు మన అందుబాటులో ఉండరు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ యొక్క జీవితంలో ఎక్కడెక్కడ స్థిరపడతారు. కాబట్టి ఆపద సంపదకు పనికి వచ్చేది ఏదన్నా కూడా మన చివరికి మన గ్రామంలోని వారే. కాబట్టి గ్రామంలోనే ఉన్న వాళ్ళందరూ కాస్త అపార్థాలు పోకుండా కొద్దిగా తగ్గి, ఒకసారి ఒకరు ఆవేశంగా ఉంటారు, మనం ఒకసారి తగ్గాలి, మనం ఒకసారి ఆవేశం కూడా వాళ్ళు తగ్గాలి. ఇలా అనుకుంటూ కొంచెం అండర్స్టాండింగ్, భార్యాభర్త ఎట్లయితే ఒక ఇంట్లో గొడవ పెట్టుకొని, అన్న చెల్లెలు ఎట్లయితే ఇంట్లో గొడవ పెట్టుకొని చిన్నపిల్లలు మన తర్వాత కలిసి ఆడుకుంటారు, అట్లా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటే నిజంగా రామరాజ్యం ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది. రామరాజ్యం ఎక్కడ ఉండదు. విచిత్రం ఏంటంటే అది ఎట్లా వచ్చింది కానీ రామాలయం దగ్గర వేసుకుంటున్నారు. తర్వాత ఈ సర్పంచ్ శ్రీరామ్, మళ్ళా ఇక్కడ ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా
ఒక మంచి నిర్ణయం. అది ఎట్లా ఈ పూరెలో పుట్టిందో కానీ 60 వసంతాలు పూర్తి చేసుకున్న మన పెద్దలందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి చేర్చి వారందరికీ తోచినట్టుగా గౌరవపూర్వకంగా మర్యాదతోని వారిని గుర్తిస్తూ వారికి సన్మానం చేయాలని చెప్పి అనుకోవడం అనేది మంచి 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 ఆలోచన. ఎందుకంటే నేను చూస్తుంటా ఇళ్లల్లో ఒక వయసు రాగానే నీకేం తెలుసులే ఏదో చెప్పే ప్రతి వాక్యం కూడా మన భావితరాలకు చాలా దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నా. ఎవరైతే తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారో తప్పనిసరిగా వాళ్ళు సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నాను లైఫ్లో. గురువులను అలాగే తల్లిదండ్రులను ఎవరైతే ఎక్కువ రెస్పెక్ట్ చేసి మర్యాదగా చూసుకొని వారిని ఈరోజు కాలాలలో చూస్తుంటే అనాథాశ్రయాలు ఎక్కువైపోతుంది. దురదృష్టం. ఒకప్పుడు పెద్దలు ఉన్నారు అంటే ఇంట్లో ఒక చాలా ఆత్మ ధైర్యంగా ఉండేది, ఆత్మ భరోసా. మీరు ఎక్కడ తిరిగి వచ్చినా కూడా ఇంట్లో అమ్మను అమ్మమ్మను తాతను పెద్దలు ఉన్నారంటే అదొక ధైర్యంగా ఉండేది. కానీ ఈ యొక్క జనరేషన్లో, రాబోతున్న జనరేషన్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇంత టెక్నాలజీ వచ్చినాక దురదృష్టం ఏంటంటే పెద్దలతోని మాట్లాడలేకపోతున్నాం, పెద్దలతోని ముచ్చటించలేకపోతున్నాం. ఎంతసేపు ఈ టీవీల వల్ల ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్, పక్క ఛానల్, కింద ఛానల్ అన్నీ వచ్చి పిల్లలతో కూడా మాట్లాడలేని సందర్భం ఏర్పడుతుంది. దానికి తోడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. సెల్ ఫోన్ అంటేనే, సెల్ అంటేనే నరకం. మనకు మనం బంధించుకుంటున్నాం. అంటే నలుగురు కూర్చున్నప్పుడు, ఒకప్పుడు గ్రామం సావడిలో కూర్చొని నలుగురు పెద్ద మనుషులు కూర్చుంటే ఒక గ్రామానికి ఒక రకమైన మెసేజ్ ఉండేది. అంటే గ్రామంలో జరిగే విషయాలు కానివ్వండి, గ్రామం అభివృద్ధి విషయంలో కానివ్వండి, వారందరూ కూడా చర్చించుకొని రాజకీయ పరంగా వారు సందేశాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో దాంతో పక్క ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా భార్య భర్తలం, పిల్లలం ఎవరికి వారు స్మార్ట్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు తప్ప టైం స్పెండ్ చేసే టైం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఇంత చక్కటి ఈరోజు ఈ ఆలోచన వచ్చిన వారికి నిజంగా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే నిజంగానన్నా ఒక సందేశాన్ని పోవాలి. మన తల్లిదండ్రులను అనాథాశ్రయాలకు కాకుండా మన తోడు ఉంచుకుంటేనే, మన భరోసా కల్పిస్తేనే వారికి ఆత్మస్థైర్యం కనబడుతుంది. చిన్నప్పుడు మన చేయి పట్టుకొని అన్ని నేర్పించిన పెద్దలను మనం మర్చిపోతున్నాం. ఈ ఏదైతే ఈ చాలా స్పీడ్ యుగం, ఈ యుగంలో పిల్లలు ఎంతసేపు వేరే వాటికి అలవాటు పడి తల్లిదండ్రులను పెద్దలను పట్టించుకోకుండా పోతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న శ్రీరామ్ వారి అరుణ గారికి ఇద్దరికి కూడా చాలా నేను ఈ వేదిక మీదకి వెళ్ళి అభినందిస్తున్నా. సో వారి ఆశీర్వాదాలు ఉండాలి పెద్దలకి, వార్డ్ మెంబర్లు అందరికి కూడా. ఎందుకంటే ఈ చక్కటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో సర్పంచ్గా ఏకగ్రీవం కావడం కూడా చాలా గొప్ప విశేషం. చిన్న విలేజ్ అయినా, గుంటూరుపల్లి అయినా కూడా అందరు కూడా ఏకగ్రీవమైంది, చాలా సంతోషం. సో ఆ రోజు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి వారిని పరిచయం చేయించిన, అందులో నాకు కూడా చిన్న పాత్ర ఉంది. సో మీ అందరికి కూడా గ్రామానికి మంచి పని చేసి సేవలు అందించి గ్రామ అభివృద్ధిలో అందరితో పాటు వార్డు మెంబర్లను కలుపుకొని తోడ్పడి గ్రామానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని, అలాగే మన పొన్నమన్న గారు మాట ఇచ్చారు, తప్పనిసరిగా వారి యొక్క దృష్టి కూడా మన గ్రామం మీద ఉంటుంది. నాకు కూడా మీ పక్కకే ఒక 5 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఎప్పుడు వచ్చిపోతుంటారు. సో ఈ అనుబంధం ఉంది కాబట్టి నాకు కూడా ఈ అవకాశం కలిగింది. కాబట్టి మీ అందరికీ నన్ను ఆహ్వానించుకున్నందుకు ప్రత్యేకంగా సర్పంచ్ గారికి, వారి సతీమణికి, మరి పెద్దలందరికీ కూడా, మరి వెంకటేశ్వరరావు వార్డు మెంబర్ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.